ఇప్పుడు 15 days నుంచి ఏం చెప్తున్నారంటే పప్ప ఫుడ్ సరిగా పెడతలేరు. అందుకోసమే మేము ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము. పప్పని స్కూల్లో చదువుకున్నా, నాకు ప్రైవేట్ స్కూల్లో చేరాపించాలని కోరుతున్నది. నాకు ఒకటే బిడ్డకు కొడుకు సార్, మాకు పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది, మా భవిష్యత్తు మంచిగా ఉంటుంది. అందుకోసమే మేము ఫుడ్ సరిగా లేదని చెప్పి మేము ఇంటికి తీసుకెళ్తున్నాము. కాపలేదు కాబట్టి స్టడీ నడుస్తలేదు 15 రోజుల నుంచి. అందుకోసం మాకు పిల్లలు ఫోన్ చేసి పప్ప మాకు క్లాసులు నడుస్తలేవు, మాకు ఇక్కడ ఫుడ్ సరిగా పెడతలేరు, మీరు వచ్చి మాకు తీసుకెళ్లాలని చెప్పి మాకు ఫోన్ చేసింది మా పాప. ఎందుకురా నాని 3 సంవత్సరాలు ఇంకా స్కూల్లో ఉండాలంటే ఏ పప్ప అడిగితే పాత స్టాఫ్ విడిపోయింది మాకు తెలియదు. కొత్త స్టాఫ్ వచ్చి నుంచి మాకు 15 రోజుల నుంచి ఫుడ్ సరిగా బొద్దుకి వెళ్ళింది. ఇప్పుడు 15 days నుంచి ఏం చెప్తున్నారంటే పప్ప ఫుడ్ సరిగా పెడతలేరు. అందుకోసమే మేము ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము. పప్పని స్కూల్లో చదువుకున్నా, నాకు ప్రైవేట్ స్కూల్లో చేరాపించాలని కోరుతున్నది. నాకు ఒకటే బిడ్డకు కొడుకు సార్, మాకు పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది, మా భవిష్యత్తు మంచిగా ఉంటుంది. అందుకోసమే మేము ఫుడ్ సరిగా లేదని చెప్పి మేము ఇంటికి తీసుకెళ్తున్నాము. కాపలేదు కాబట్టి స్టడీ నడుస్తలేదు 15 రోజుల నుంచి. అందుకోసం మాకు పిల్లలు ఫోన్ చేసి పప్ప మాకు క్లాసులు నడుస్తలేవు, మాకు ఇక్కడ ఫుడ్ సరిగా పెడతలేరు, మీరు వచ్చి మాకు తీసుకెళ్లాలని చెప్పి మాకు ఫోన్ చేసింది మా పాప. ఎందుకురా నాని 3 సంవత్సరాలు ఇంకా స్కూల్లో ఉండాలంటే ఏ పప్ప అడిగితే పాత స్టాఫ్ విడిపోయింది మాకు తెలియదు. కొత్త స్టాఫ్ వచ్చి నుంచి మాకు 15 రోజుల నుంచి ఫుడ్ సరిగా బొద్దుకి వెళ్ళింది.